చక్కని మాటలు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే నా దేవా, మీరున్న పరలోకం చేరడానికి భూమి మీద మాకు ఇంకనూ ఆయుష్ దినాలను ఉంచి మీ గ్రంథ వాక్యములను ద్వారా మమ్ములను మేలుకొల్పి తండ్రి క్రీస్తు మార్గమునందు మమ్ములను నడిపిస్తున్నందుకు మరొకసారి వందనాలు స్తుతులు చెల్లిస్తూ చెబుతున్నటువంటి నాకు, వింటున్న మీ పిల్లలైన వారందరికీ సమయ సందర్భాల జ్ఞాన వివేకమును అనుగ్రహించి తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మీ మాటలు మాకు నేర్పించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ఓకే, ప్రియమైన దేవుని పిల్లారా, ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే, దేవుడు ఆయన ప్రేమను మనం ఆలోచన చేస్తే ప్రతి విషయం కూడా ఆయన చెప్పకుండా దాచలేదండి. మనకి ఆయనకున్నది ఇవ్వవలసింది ప్రతీదీ కూడా ఆయన మనకి పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇచ్చాడు. అలాగే ఏ విషయమో కూడా చెప్పకుండా దాచలేదు. జరగబోయే విపత్తు ప్రమాదాల గురించి కానీ, ఆయన ఇవ్వబోయే పరలోకం గురించి కానీ, మనం ఆయన మాటల్లో నుంచి జారుకుంటే పోయేటువంటి భయంకరమైన భయానకమైన పరిస్థితుల గురించి కానీ ఆయన చెప్పకుండా ఏది కూడా ఉంచలేదు. అది మనం గమనించాలి మొట్టమొదటిగా. ఇకపోతే సాధారణంగా మనం ఆయన ప్రతిదీ కూడా చెప్పి చేస్తాడు అనేటువంటిది మనం ఫస్ట్ గుర్తించాలి. ఏమండి, ఆయన ప్రేమ విశ్వం ఇవ్వడంలో లేదా ఆయన ఇవ్వడంలో చూపిస్తాడు, ఇవ్వకుండా చూపించగలడు కూడా. అలాగే ఆయన కలగజేసినటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు కూడా గ్రంథము ద్వారా తెలియచేస్తున్నాడు దేవుడు. అలాగే ఆయన మన ప్రేమను భద్రం చేయగలడు. మనం చేసినటువంటి కీడులు లేదా దోషం, పాపం, వీటిని కూడా భద్రం చేస్తాడు. అలాగే మనం అనుభవించబోయే పరలోకాన్ని భద్రపరిచాడు. అలాగే ఆయన మాట వినకుండా ఉంటే మనం వెళ్ళబోయే పాతాళం కూడా భద్రపరిచాడట ఆయన. మనం బైబిల్ని క్షుణ్ణంగా మనం పరిశీలించగలిగితే దేవుడి మనస్సు మనకి చాలా ఇట్టే అర్థమైపోతుంటుందండి. చదవాలి మనం ముందుగా చదివితేనే ఎక్కడెక్కడ ఏ విషయాలు ఆయన ప్రస్తావించాడు, ఏ విషయాలు మనకి తెలియజేసినటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మనం కూడా భక్తి చేస్తున్నాం కానీ వారాలు తరబడి, సంవత్సరాల తరబడి మనం వేటిని భద్రపరుచుకొని ఉంచుకోవాలో, వేటిని భద్రపరుచుకోకూడదో, వేటిని విడిచిపెట్టాలి, వేటి కొరకు మనం ఆరాటపడాలి అనేటువంటి విషయాలు ఏదో విన్నట్టుగానే ఉంటుంది కానీ, చేస్తున్నట్టుగానే ఉంటాయి కానీ ఎందుకో మన జీవితాల్లోంచి అలా దొర్లిపోతూ ఉంటాయి. దేవుడు భద్రం చేస్తూ ఉంటున్నాడు ప్రతిదీ కూడా. మనం దేన్ని భద్రం చేస్తామంటే సాధారణంగా ఇంటి డాక్యుమెంట్సు లేదా పొలాల డాక్యుమెంట్సు లేదా బంగారం, డబ్బు, విలువైన వస్తువులన్నింటినీ కూడా మనం భద్రపరుచుకుంటూ ఉంటాం. అవునా కదండి? మీరు దాస్తున్నారా లేదా? ఏమండి?
బైబిల్ని దాస్తారా మరి? దాయం కదా. అయితే దేవుడు తన గ్రంథంలోనికి వెళ్ళి మనం చూస్తే ఆశ్చర్యపోయే సంగతులు, విషయాలను మనం చదివితే నిజంగా అబ్బురుపరచబడతాం మనం. నిజంగా ఎందుకు ఇది దేవుడు భద్రపరచవలసి వచ్చింది, ఎందుకు ఈ ఫలానా దానిని ప్రతీదీ కూడా ఎందుకు దేవుడు భద్రపరుస్తున్నాడు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే మన ఆలోచనకి అంతు చిక్కదు, కానీ విషయం మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రేమిస్తే ఎంత ప్రేమగా ప్రేమిస్తాడో, ఆయన అసహించుకుంటే అంత కఠినంగా అసహించుకుంటాడు. ప్రేమకు తగినట్టుగానే ప్రేమ ఫలం ఆయన ఇస్తాడు. ఆయనని విడిచిపెడితే ఆయన దానికి తగినటువంటి కఠినమైన ఫలం కూడా ఉంటుంది ఆయన దగ్గర. అందుకనే మనం చదువుకుంటాం అప్పుడప్పుడు, దేవుని నోటి నుండి ఏమొస్తాయట? మేలును కీడును బయలు వెళతాయి. అలాగే శాపవచనమును ఇంకేమంటాడు? శుభవచనం వస్తాయి నోటి నుండి. కనుక మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గ్రంథము చూడండి ఒకసారి, 13వ అధ్యాయము, క్షమించండి 14వ అధ్యాయము యోబు గ్రంథము 17వ వచనం చూడండి. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు అంటున్నాడు. చూడండి, దేవుడు దేన్ని భద్రపరుస్తున్నాడు అంటే ఇక్కడ ఏమండి? మన అతిక్రమములటండి. ప్రతి మనిషి యొక్క అతిక్రమం అంటే క్రమం తప్పి నడుచుకునే ప్రతి ఒక్కరూ, క్రమం తప్పి ఆలోచించే ప్రతి ఒక్కరిని, క్రమం తప్పి మాట్లాడే ప్రతి ఒక్కరిని, క్రమం తప్పి చూసే ప్రతి ఒక్కరిని, క్రమం తప్పి చేసే కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా వినాలి మీరు. ఏమండి? మీరు జాగ్రత్తగా ఉంటే తొందరగా అయిపోద్ది. జాగ్రత్తగా లేదనుకోండి బేగా 2 గంటలకు వదిలేస్తానులేండి. చూడండి మళ్ళీ చదవమ్మా. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును చూడండి భద్రంగా ఉంచవలసిన అవసరం ఏంటండి ఈయనకి? మనం వేటిని భద్రంగా ఉంచుకుంటాం చెప్పాను ముందుగా. ఏమండి? అతిక్రమాలు భద్రంగా ఉంచడం ఏంటండి బాబు? ఈయన ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా చేసినవన్నీ కూడా మనం మర్చిపోతుంటాం, భద్రంగా ఏమి ఉంచాం. కానీ దేవుడు మాత్రం అతిక్రమాలన్నింటినీ కూడా ఆయన సంచిలో ముద్రింపబడి ఉన్నది. అంటే సంచి అంటే పుస్తకం, గ్రంథం. ఆయన దాచే ఒక గాది అనుకోండి అట. అందులోని నేను చేసిన దోషం అంటే పాపము భద్రంగా భద్రపరుస్తున్నాడట. అంటే దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన కీర్తనలో ఏం చదువుకుంటాం? నా నడక నా పడక నీకు తెలిసే ఉన్నవి అంటాం. అక్కడ తెలిసి ఉన్నాయని మనం చెప్పుకొని దాటుకుని పోయాం. కానీ తెలిసి చూసి ఆయన వదలట్లేదు, ఆయన విని ఆయన వదలట్లేదు. దాన్ని మళ్ళా భద్రంగా భద్రపరుస్తున్నాడట, మన అతిక్రమాలని దోషాలని కూడా. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా? అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏమి ఆలోచించినా, ఏ పని కార్యక్రమాలు చేసినా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయన భద్రపరిచేస్తున్నాడటండి. ఆయన చూడటమే కాదు, వినటమే కాదు, ఏమండి
దాన్ని ప్రత్యేకించి భద్రపరుస్తున్నాడంటే ఒకరోజు దాని తాలూకా ఫలం మనం పొందవలసినటువంటి అవసరత ఉందని గుర్తెరగాలి. ఏమండి, చూడండి, మన గవర్నమెంట్ వాటిల్లో కూడా కొన్ని కేసెస్లో కొన్ని ప్రత్యేకించి అవి దాస్తూ ఉంటారు. ఏంటంటారు దాన్ని, కేసు ఫైళ్ళు, తర్వాత ఆ ఫైల్లో కీలకమైన విషయాలను దాస్తూ ఉంటారు. అది ఎప్పుడు తీయాలో, ఎప్పుడు దాన్ని చెప్పాలో, పబ్లిష్ చేయాలో వాళ్ళు దాస్తారు. అలాగే దేవుడు కూడా దేవుని ప్రభుత్వంలో, దేవుని గవర్నమెంట్లో ఏం చేస్తున్నాడంట, ఆయన కూడా భద్రపరుస్తున్నాడంట. అంటే మనం దీన్ని బట్టి మనం ఎక్కడ మన ఫ్యామిలీలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ మాట్లాడేటువంటి విధానం, చూసి చూపు, ఆలోచించే ఆలోచన విధానం, మన ఇరుగు పొరుగు వారి ఎడల కానీ, సంఘంలో ఉన్నవారి ఎడల కానీ చేసే ప్రతి విషయము కూడా ఆయన భద్రతగా ఉంచుతున్నాడంట. భద్రత అంటే ఏంటండి? జాగ్రత్త లేదా పదిలపరచడం. ఒక పదిలింగా పెడతా ఉంటారు. హ్యాండిల్ విత్ కేర్. గ్లాసు గురించి మాట్లాడుతూ దాని మీద రాస్తాడు, ఈ గ్లాసు వస్తువు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అన్నట్టుగా. అలాగే ఈయన మనం చేసింది ప్రతీది కూడా జాగ్రత్త పరుస్తున్నాడంట, పదిలపరుస్తున్నాడంట దేవుడు. ఏమండి, మనం ఎన్నాళ్ళలో ఏం పర్లేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు, ఏం ఆలోచించినా పర్వాలేదు, ఏం చూసినా పర్లేదు, ఎవడో చూడట్లేదు కదా అని మనం అనుకుంటున్నాం. మనం ఏమన్నా అనుకున్నారా? మరొక మాట చూద్దాం, చూడండి. అదే యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారి నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకున్నారటండి. చూడండి ఎలాంటి ఒక అద్భుతమైన విషయాలను దేవుడు రాయించాడు. చూడండి, ఇవేంటంటే మన మేలుకొలుపు కొరకు, ఇవేంటంటే మనం దృష్టాంతములుగా ఉండటం కొరకు, నేర్చుకోవడం కొరకు, తెలుసుకోవడం కొరకు, మనల్ని జాగృత చేయడం కొరకు దేవుడు ఎలాంటి వచనాలని, వాక్యాలని చూడండి రాయించాడు. చెడుతనము వారి నోటికి తీయగా ఉంటుందంట. చూడండి, అప్పుడప్పుడు మనకి మార్కెట్లో గట్ట మైక్ అనౌన్స్మెంట్లు చేస్తుంటారు, తీయని ద్రాక్ష పళ్ళు, తీయని యాపిల్ పళ్ళు అంటుంటాడు. అలాగా మన నోటికట చెడుతనం ఎలా ఉందంటండి, అంటే ఇంకెప్పుడు అవే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు అయ్యే మాట్లాడుతూ ఉంటాం. అబద్ధం కానివ్వండి, అసత్యం కానివ్వండి, పొరుగువారు పట్ల కానివ్వండి, ఇతరత్ర వారి గురించి కానివ్వండి, సంఘంలో ఉన్న వారి పట్ల కానివ్వండి, నేర్చుకోవాలని మనం ఇవన్నీ తెలుసుకోవాలి. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక కింద దాచిపెడుతున్నారంటండి. ఇవి మన నాలుక చూడండి ఎంత అభ్యాసం కలిగి ఉందో. ఎక్కడ దాచిపెట్టారట? నాలుక కింద దాచిపెట్టారు. ఇప్పుడు బ్రహ్మానందంగా తీయాలేమో నాలుక, ఏమండి? వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి, దాన్ని పోనీయక. అంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఏం చేయాలట? ఒకప్పుడు ఉన్నామనుకోండి, క్రీస్తులోకి రాకముందు, వచ్చిన తర్వాత ఏం చేయాలి? పోనీయాలి, దాన్ని బయటికి పంపించాలి. దేవుని వాక్య గ్రంథవాక్యములన్నీ మన లోనకి వస్తూ ఉంటే దాన్ని పోనిచ్చేయాలి, విడిచిపెట్టాలి, దానికి దూరంగా ఉండాలి, శుద్ధి చేసుకోవాలి కదా. కానీ శుద్ధి చేసుకోకుండా ఏం చేస్తున్నారట? దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, భద్రము చేసుకున్నారటండి. భద్రం అంటే జాగ్రత్తగా
పదిలే పరిచారట, ఈ టైం వచ్చినప్పుడు ఉపయోగించడానికి. అంతే కదండి. చాలామంది మనుషులలో ఏం చేస్తారంటే చాలా సైలెంట్గా ఉన్నట్టు, నెమ్మదస్తులుగా ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటారు. కానీ సమయానికి సమయం వచ్చినప్పుడు అప్పుడు ఇప్పుతారు. అప్పుడు చూడగానే వామ్మో, వీడంటే ఏటో అనుకున్నాం, ఈమంటే ఏటో అనుకున్నాం, ఎంతంత మాటలంటుందో చూడరా బాబు అంటుంటాం. అవే పోనీయకుండా భద్రం చేసుకునేవారు చేసే చేష్టలు ఉంటాయి. ఏమండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దాన్ని పోనీక భద్రం చేసుకునిరి, నోట దానిని ఉంచుకున్నారటండి. ఇంతకీ మెయిన్ ఇక్కడ పై వచనానికి వెళ్తే చూడండి ఇంకెంత అద్భుతమైన విషయం చెప్తున్నాడో. ఇది ఈ 20 అధ్యాయంలో 21 కానీ భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడండి. భక్తిహీనులు అంటే భక్తి పరిపూర్ణంగా లేనటువంటి వారు. మనకు తెలుసు కదా, రక్తం ఉండి రక్తం లేని వారిని రక్తహీనత. భక్తి చేస్తూ భక్తి లేనటువంటి వారు చేసేటువంటి పనులు అన్నమాట ఇవి. 11 చదవండి. వారి ఎముకలలో యవన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును అంటున్నాడు. చూడండి, అంటే యవనస్తుల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు ఆదాము హవ్వలను చేసేటప్పుడు కూడా యవ్వనస్తులుగానే చేసేడు వాళ్ళని. మనకలాగా తల్లి కడుపును పుట్టి చిన్నప్పుడు పాక్కుంటూ అడు తిరిగి ఇటు తిరిగి నడకలు నేర్చుకుని పెరిగినటువంటి వారం కాదు మనం. క్షమించిన ఆదాము హవ్వలు. ఏమండి ఇక్కడ యవనస్తుల కోసం మాట్లాడుతున్నారు. యవనస్తులు చాలా చురుకుగా ఉంటారు, చాలా వేడివాడిగా ఉంటారు యవనస్తులు. ఏమండి వారి గురించి చెబుతున్నాడు అన్నమాట. ఇంతకీ ఈ సందర్భం అంతా భక్తిహీనుల్లో యవనస్తుల కోసం చెబుతున్నాడు. మళ్ళా అక్కడ మనం కూడా ఉంటాం అందులో. పర్టికులర్గా ఇక్కడ యవనస్తుల కోసం చెప్తున్నాడు. చూడండి, వారి ఎముకలలో యవన బలము నిండియుండును కానీ అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. వారు పండుకోవడానికి గల కారణం ఏంటంటే చెడుతనము వారి నోటికి తీయగానుంటుంది, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టారు, దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి, నోట దాన్ని ఉంచుకున్నారటండి. చూడండి చెడుతనం ఎలా ఉంటుందో. యవన బలం ఉండగానే మంటులో పండుకొనిదురు అంటే ఎంత దారుణమైన విషయం తెలుసండి ఇది. ఏ ఊరు వెళ్ళినా మనకు కనబడే ఫ్లెక్స్లు ఏంటి? యవనస్తులు ఫ్లెక్స్లేనండి. తాగడం, జోదం, సిగరెట్టు, మత్తు అలవాట్లు, అలాగే చర్చికొచ్చిన వాళ్ళలో గేమ్స్, సెల్లో అస్తమాటు చూడటం, ఏమండి వాక్యం వినకపోవటం, ఎక్కడెక్కడో ఆలోచించటం, చెడు స్నేహాలు, చెడు బంధాలు కలిగి ఉంటున్నటువంటి వారి గురించి దేవుడు ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నటువంటి మాట అండి ఇది. జాగ్రత్తగా వినాలి యవనస్తులు కూడా. వారి ఎముకలలో యవన బలము నిండి ఉండగా, యవన బలం నిండి ఉంటే ఎలా ఉంటుందండి? ఏ పనైనా అవలీలగా చేస్తాం, ఎక్కడికైనా అవలీలగా వెళ్ళిపోతాం, ఎక్కడికైనా అవలీలగా తిరిగి వచ్చేస్తాం. ఇక వాళ్ళకి నాకు ఎదురే లేదన్నట్టుగా ఉంటుంది వారి యొక్క శక్తి, వారి యొక్క బలం. అయితే దేవుడు కానీ మీ మీద కన్ను వేశాడంటే ఏమొద్దంట? అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చూడండి యవ్వనస్తులు వారి బలాన్ని చూసుకుని బైక్ రేసింగ్తో ఎలా వెళ్తారు? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. దేన్నో దాన్ని గుద్దేసి యవన బలం అంతా ఏమవుతుంది? అప్పుడు మంటిలో పండుకుంటుంది. వాళ్ళు విచ్చలవిడిగా తాగుతున్నారు, విచ్చలవిడిగా గంజాయి, ఏమంటే విచ్చలవిడిగా సెల్ల ఉపయోగం. పిచ్చోళ్ళు అయిపోతున్నారు కదండి. మెంటల్ అయిపోయిన తర్వాత వారి పిల్లల పరిస్థితి చూడలేక కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుని చంపేయండి బాబు నా కొడుకుని, వాడిని రోజు నేను ఇలా చూసి ఉండలేకపోతున్నాను అంటున్నారు. దాన్ని ఏమంటారు? దాన్ని మెర్సీ కిల్లింగా? మెర్సీ కిల్లింగ్ అంటే తమ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులే ఆ పరిస్థితి పిచ్చెక్కిపోయి మెంటలెక్కిపోయిన పరిస్థితి చూడలేక
ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి అని గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటే ఆ గవర్నమెంట్ నుంచి వారు ఆలోచించి బాగా మ్యాక్సిమము ఇవ్వచ్చు, ఇవ్వకపోతే చెప్పలేం. కానీ దీన్ని అలా కొంతమంది యవ్వనస్తులు అలా అయిపోతున్నారండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఏమంటే మన పిల్లలు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మన యవ్వనస్తుల్ని వాళ్ళని విచ్చలవిడిగా తిరగనివ్వకూడదు. వాక్యానికి అట్రాక్ట్ చేయాలి, వాక్యం దగ్గరకు తీసుకురావాలి. స్నేహ బంధాలను, చెడు స్నేహాలు, మన స్నేహం ఎవరితో ఉండాలండి? సంఘంలో ఉన్నటువంటి సహోదరులతో ఉండాలి స్నేహం. లోకంలో ఉన్నవారితో స్నేహం ఉండకూడదు. వారితో ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. అర్థమైందండి? ఎక్కువ స్నేహాలు మనం ఎక్కువగా ఉంటే చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది, మనల్ని పాడు చేస్తుంది. కనుక దేవుని మాట చెప్తుంది చూడండి, జీవము గల దేవుని మాట ఏం చెప్తుంది? వారి ఎముకలలో యవన బలము నిండి ఉండును కానీ అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. ఇంకా మనం కిందకి ఎలాగా చదివాం కనుక మళ్ళా 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. దేవుడట, దేవుడు. అయితే ఇప్పుడు నా అడుగు జాడలను అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నిద్ర ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, ఎలాంటి కలలు కంటున్నావు, ఎటువంటి ఆలోచనలతో పండుకుంటున్నావు, నువ్వు ఎలాంటి కోరికలతో ఉంటున్నావు, నీవు ఏం చేద్దామనుకుంటున్నావు, నీ జీవితాన్ని ఒక గమ్యం, ఏ గమ్యానికి చేరాలనేటువంటి నీ ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు ప్రతీదీ కూడా లెక్క చూస్తున్నాడట. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు. దేవుడు సహింపలేకపోతున్నాడట మన పాపాలని. అది పెద్దవారు అవనివ్వండి, చిన్నవారు అవనివ్వండి, యవనస్తులు అవనివ్వండి, ఎవరినైనా సరే దేవుడు ఇదే మాదిరి, ఇదే అడుగు జాడలో లెక్క పెడతా ఉంటాడు. అవన్నీ సహింపలేక ఆయన మనకలాగా వెంటనే కోపిష్ఠుడు కాదు కాబట్టి దీర్ఘశాంతం వహించి నీకు ఒక రోజు నియమిస్తున్నాను, ఆ రోజు కొరకు నువ్వు చేసినవి ఏంటేంటో అన్నీ కూడా నేను భద్రపరుస్తాను అని భద్రపరుస్తున్నాడటండి. భద్రపరుస్తున్నాడట. చూడండి హోషే గ్రంథం చూడండి. ఇశ్రాయేలీయులలో ఎఫ్రాయిము యొక్క దోషం కూడా దేవుడు ఎలా భద్రపరిచాడు అంటున్నాడో చూడండి. హోషే గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది అంటున్నాడు. చూడండి ఏండి, ఎవరిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడండి. అన్నీ నువ్వు చేసిన ప్రేమ భద్రపరుస్తాడు. నువ్వు చేసిన మంచి పనులు రాసుకుంటాడు గ్రంథంలో. నువ్వు చేసిన ప్రతి మంచి కార్యక్రమాలు, మంచి ఆలోచనలు ఏంటి, మీరు చేసిన త్యాగాలు కానివ్వండి, అన్నీ కూడా ఆయన భద్రపరుస్తాడు. దాన్ని కూడా అలాగే మనం చేసిన చెడంతటిని కూడా అది కూడా భద్రపరుస్తాడట దేవుడి దగ్గర. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది. yani దేవుని దగ్గర మన దోషాలు ఉంచుకుంటాడా అసలు? ఆయనకి ఇష్టమండి. ఆయన ఏమంటాడు, నా యొద్ద చెడుతనమునకు చోటు లేదంటున్నాడు. చోటు లేదన్నప్పుడు ఆయన యొద్ద ఇది ఎందుకు ఉంటున్నాడు అంటే, ఆయన యొద్ద అంటే ఆయన దగ్గర, ఆయన పక్కనే ఉందని కాదు, ఆయన ఉంచవలసిన స్థానంలో ఉంచుతాడు. ఇప్పుడు బంగారం మా ఇంట్లో ఉందండి, అదే నా దగ్గర ఉందంటే కేజీ బంగారం అంటావు. నీ దగ్గర ఉందంటే నీ కొంగును ముడేసి తిరిగితే పెట్టి నీ ఎక్కడో బీరువాలో సీక్రెట్ లాక్లో పెట్టుకుంటావు దాన్ని, అవునా? అలాగే దేవుడు కూడా మన దోషములు, అదే అంటున్నాడు ఇక్కడ, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. అంటే ఏదో ఒక రోజున, మన యొక్క అంతము రోజున దేవుడు దానిని
బయటికి తీస్తాడనమాట. తీసి మన లెక్కలు కడతాడు. మనకు రావాల్సిందంతా ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తాడండి. ఆయన ఇచ్చేస్తాడు. ఇదొకటే కాదండి, అసలు ఇలాగ భద్రం చేసినటువంటి ఈ దోషం, ఈ పాపాలు కొరకు ఆయన దానికి తగినటువంటి ఫలం రావడానికి దేన్ని మళ్ళా భద్రపరుస్తున్నాడంటే, చూడండి, మనం కొన్ని ఆయుధాలను దాచుకుంటాం. ఏమండి, ఆయుధాలను దాస్తామండి. ఒక గుణపం, ఒక పార, ఒక కత్తి దాస్తాం. అది దేనికి? పనిముట్లుగా వాడుకోవడానికి దాస్తాం అసలు యాక్చువల్లీ. ఏమండి, మనకు ఎదుటోడితో కోపం వచ్చినప్పుడు తీస్తాం దాన్ని. అవునా? పొడి చేస్తాను, నరికేస్తాను, పాతేస్తాను అంటాను. దేవుడు కూడా అండి ఆయుధాలు లాంటి, లేదా మనకి శిక్ష పోయే దానిని కూడా ఆయన భద్రపరుస్తున్నాడు అని అంటే, ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం అండి. దానికంటే ముందుగా అసలు మనం దాచుకోవలసినవి ఏవి, దాచుకోవలసింది ఏది ప్రాముఖ్యంగా, ఎక్కడ దాచుకోవాలి అనేటువంటి విషయాలు ఆలోచించి అక్కడికి వెళ్దాం ఒకసారి ఫైనల్గా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. నా కుమారుడా, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నులు ఎదుట నుండి తొలగిపోనీయకము అంటున్నాడు. చూడండి ఏమిటట దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత ముద్దుగా చెప్తున్నాడు చూడండి మనకి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము అంటున్నాడు చూడండి. లెస్సైన జ్ఞానం అంటే ఏంటండి? లెస్సైన అంటే ఏంటి? మంచిది, ఉత్తమమైనది అని అర్థం. ఏమండి, లెస్సైన అంటే మంచిదియు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలంట? వివేచనను భద్రం చేసుకోవాలి. వెండిని, బంగారం, సేల్ డాక్యుమెంట్స్, ఇంటి డాక్యుమెంట్స్, ఏమండి, ఇవి కాదు. అవి దాచుకున్న వాళ్ళంతా విడిచిపెట్టిపోయినటువంటి ఎందరినో చూసాం మనం ఈ భూమి మీద. రాజుల నుండి, చక్రవర్తుల నుండి, ఏమండి, పెద్ద పెద్ద బిల్గేట్స్ కానివ్వండి, యామాయేమీలందరినీ కూడా చూసాం. దాచుకున్న వారంతా దాచుకుని విడిచిపెట్టిపోయారు వాళ్ళంతా. ఏమన్నా చూడలేదా? మనం చూసాం. అయితే ఇది మాత్రం కూడా పట్టుకెళ్ళిపోతాం తెలుసా? మన కూడా పట్టుకు వెళ్ళేది, మనల్ని పరలోకానికి నడిపించేదే ఈ జ్ఞానం. అందుకే చెప్తున్నాడు, నా కుమారుడా, లెస్సైన అంటే మంచిదియు ఉత్తమమైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలి. ఏమంటే సెల్లో సెల్ఫీలు కాదు, సెల్లో ఫొటోస్ కాదు, ఏమండి, సెల్లో స్టేటస్లు కాదు, మన మెమరీస్ చాలా ఉంచుకుంటూ ఉంటాం. తర్వాత రకరకాల గేమ్స్ కాదు మన సెల్లో భద్రంగా ఉంచుకోవలసినవి. దేవుని జ్ఞానాన్ని ఉంచుకోవాలి. మీ బుర్రలో ఉంచుకోవాలండి. చదువు మళ్ళా. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము, వాటిని నీ కన్నులు ఎదుట నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను అంటున్నాడు చూడండి. జీవం అంటే నిత్యము మనల్ని జీవింపజేసేటువంటిది ఆ జ్ఞానం. అర్థమైందండి? ఆ దేవుడట ఆ జ్ఞానముతోనే పైన చెప్తాడు, యెహోవా జ్ఞానము వలన భూమిని స్థాపించెను. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేశాడు చూడండి దేవుడు జ్ఞానము వలన. ఇంకేం చెప్పాడు? ఆకాశమును విశాలపరిచి స్థిరపరచడంట దేవుడు జ్ఞానము వలన. అదే జ్ఞానము వలన మనం భూమి నుండి పరలోకానికి చేరుకుంటాం, దేవుణ్ణి చేరుకుంటాం. కాబట్టి అదే 4వ అధ్యాయం పక్క అధ్యాయంలో చూడండి 23
21 చదవండి. 21. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎక్కడ భద్రం చేయాలటండి? హృదయములో భద్రం చేయాలి. ఇప్పుడు ఎందుకు నీ కన్నులు ఎదుట వాటిని పోనీయకము, లెస్సైన జ్ఞానమును వివేచమును భద్రం చేసుకో అన్నాడు. ఎక్కడ భద్రం చేసుకోవాలని మళ్ళీ మనకు ప్రశ్న వస్తే ఎక్కడ భద్రం చేయమంటున్నాడు? హృదయములో. నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. ఒకవేళ భద్రం చేసుకుంటే దాని ద్వారా ఏమొస్తట? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందట. 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే భూములు, బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నిటికంటే, సమస్తం ఈ విశ్వంలో ఉన్న సమస్తము కంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలట. ఫస్ట్ వాక్యాన్ని భద్రంగా దాచుకోమన్నాడు. అది ఎక్కడ దాచుకోవాలంటే హృదయంలో దాచుకోమన్నాడు. హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు. చూడండి, దాన్ని కాపాడుకోవాలట. మళ్ళా దాన్ని భద్రం చేసుకోవాలట. ఇక్కడే మనం పొరపాటు పడిపోతూ ఉంటాం అందరం కూడా. వాక్యం విన్నామా, ఓకే వినేసాం, ఓకే క్లాసులకు వెళ్ళిపోయాం, రాసేసుకున్నాం, నోట్స్ అన్నీ అనుకుంటాం, అయిపోయింది అనుకుంటాం. పుస్తకంలో ఉంది కదా, పుస్తకంలో భద్రపరుస్తాం మనం. ఎంతకని భద్రపరచవలసింది ఎక్కడ? హృదయంలో భద్రపరచాలి. హృదయంలో భద్రపరిచింది ఏం చేయాలి? మళ్ళా ఆ హృదయంలో ఉంది కదా చాలు అని అనుకుంటే కాదు, ఈ హృదయంలోకి వచ్చిన దాన్ని కూడా, ఈ హృదయాన్ని కూడా భద్రపరచాలి. లేదంటే మన చుట్టూ మనం పాడైపోవడానికి, దేవుని నుండి తప్పిపోవడానికి, భక్తిహీనత రావడానికి, మన ఎన్నిటినో మన కళ్ళ ముందు మనం వింటున్నాం, చూస్తున్నాం. చుట్టూ ఉన్నాయన్నీ కూడా అవే, మనల్ని చెరిపేసేవే. మనల్ని బాగు చేసే ఒక్కటి కూడా లేదు. ఇది మనల్ని బాగు చేసేది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోవాలంటున్నాడు. ఏమండి, హృదయం గురించి ఏం చెప్పాడు ఇర్మియా గ్రంథంలో? హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకనే అన్నిటికంటే మోసకరమైనది కాబట్టే అన్నిటికంటే ముఖ్యంగా దీన్ని ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. మనం ఈ హృదయాన్ని భద్రం చేసుకొని కాపాడుకోగలిగామంటే కొట్టామంటే ఇంకా పరలోకం, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. ఇంకా మనం అదేనమాట. అందుకనే హృదయం చూడండి, ఎన్నింటిలో విహారయాత్ర చేస్తూ ఉంటుంది. హృదయం వెళ్ళిపోయి లోకంలోనికి వెళ్ళిపోయి చూసిందల్లా కావాలంటాడు, చూసిందల్లా కోరుకుంటూ ఉంటాడు, ఆశపడతా ఉంటాడు. ఏమండి, అనుభవించాలంటూ ఉంటుంది, తెచ్చుకోవాలనుకుంటూ ఉంటుంది, మన ఇంట్లో ఉండాలనుకుంటూ ఉంటాం, మనం అలాగే తిరగాలి, అలాగే మనం ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాం. ఈ హృదయము ఒక ఏంటంటే రెక్కల గుర్రం మీద తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటుంది మన హృదయం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగామంటే నిజంగా క్రీస్తు మార్గం నుండి తిన్నగా సరాసరి దేవుణ్ణి చేరుకుంటామండి మనం. కాబట్టి ప్రియా దేవుని పిల్లరా, ఇప్పుడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. త్వరగా చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ కూడా భక్తిహీనుల కోసం మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, వీరు నీళ్లు లేని బావులను, అంటే పైన ఈ చాలా విషయాలు చెప్పాడండి పైన, అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక. అంటే బిలాము గురించి చెప్తాడు, 2వ వచనం కానీ అబద్ధ బోధకులు అంటాడు, తర్వాత ఏమో దేవదూతల కోసం మాట్లాడతాడు, తర్వాత సొదొమ గొమొర్రా గురించి మాట్లాడతాడు. ఇవన్నీ భక్తిహీనుల గతి ఏమైంది అనే విషయం గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా
చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవుడు ఏం చేశాడటండి? వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేశాడట. ఎవరో ఇవన్నీ మనం పైనుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, వాళ్ళు ఎవరెవరో ఏంటన్నది తెలుస్తుంది. ఏమండి? నీళ్లు లేని బావులను అప్పుడప్పుడు సరదాగా డైలాగ్ వేస్తుంటారు, రే నేను వెళ్ళిపోయి నీళ్ళు లేని బావులే దూకి చచ్చిపోతాను రోయ్ అంటుంటారు. నీళ్ళు లేని బావు దగ్గరికి ఎవడెళ్తాడండి? అది ఏ ఉపయోగకరం? అది ఏ ఉపయోగం ఉండదు. నీళ్ళు లేని బావులను, తర్వాత పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారట. మేఘంలో నీళ్లు లేకపోతే నిర్జలమైన మేఘం అంటాడు. అంటే నీళ్లు లేని మేఘాలు ఏం చేస్తాయి చూడండి, నల్లగా మూసేస్తుంది మేఘం. అయ్యి బాబు ఇప్పుడు ఇంకా వర్షం కుండపోత కింద బురిసేస్తుంది అనుకుంటాం మనం. సడన్గా అలా గాలి వస్తుంది, గాలి రాగానే అలా కొట్టుకుని వెళ్ళిపోతుంటాయి. వర్షం రాదు. మనం వర్షం వచ్చేద్దేమో అనుకుని ఇంటికి ఫోన్ చేసి అమ్మ బట్టలు తీసేయి, ఆ బయట ఉన్న గోంచెంచి తీసి లోనేసేయి, ఆ పొలంలో లోనేసాయి, పిడకలు లోనేసాయి అని చెప్పి ఫోన్ చేస్తుంటాం మనం. ఇలా హడావుడి అయిపోతూ ఉంటాం. ఇవన్నీ లోనెట్టిన తర్వాత శుభ్రంగా ఎండ తెరిపిస్తూ ఉంటుంది. నిర్జలమైన మేఘం అంటే వర్షం రాదు. అంటే అలా ఉంటారట మన భక్తిహీనులైనటువంటి వారు. వారి హడావుడి అలా ఉంటుంది. ఏమండి? వారి పనులు ఎలా ఉంటాయి, వారి క్రియలు ఎలా ఉంటాయి, వారి మాటలు ఎలా ఉంటాయి. కానీ వారు ఏం చేయరు. వీరి కొరకట ఏమంటున్నాడు? గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అంటున్నాడు. యోధాపత్రిక ముగించుకుందాం. యోధాపత్రిక ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి, 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేశాడట. దేవదూతలతో సహా. ఏమంటే దేవదూతలకు కూడా అన్నట్టండి. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే చెప్తాను, మళ్ళా ఒకసారి చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటి అన్నాడు చూడండి. కటిక చీకటి అన్నగా గాఢాంధకారమైన చీకటన ఒకటే. ఒకప్పుడు మనకు ఐగుప్తులో దేవుడు కలగజేశాడు ఇలాంటి చీకటని, తెలుసా? చదువుకున్నారు కదా. ఆ చీకటంట చేతికి తగిలినంతగా ఆ చీకటి అంత చిక్కటిగా ఉందంటండి. ఆ చీకటి మనిషి గుర్తుపట్టలేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, అంత చీకటి. ఇది ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండం 10వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటాను. 10:21 నిర్గమకాండంలో. అక్కలొద్దులేమ్మా, ఇంటికెళ్ళి చదువుకుంటాం, టైం అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఏంటంటే మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక అన్నాడు. అంటే దేవదూతలకి దేవుడు అసలు పరలోకంలో వాటిని కలిగించాడంటే అవి ఎంత ఆనందంగా ఉండాలండి. అవి అసలు పరలోకం ఎలాంటిది? సుఖ సంతోషాలతో ఆనందం. ఆ లోకమే ఇంకా వర్ణించలేనంత మహా ఆనందకరమైన లోకం, మహా సంతోషకరమైన లోకంలో దేవుడు వాటిని సృజించి వాటిని పెడితే వాటికి మళ్ళా ప్రధానత్వం అనే దాన్ని ఉంచితే అవి వాటిని నిలుపుకొనక ఏం చేసే? దేవుడి మీదే తిరుగుబాటు చేసే దేవుడి పిల్లల మీద. ఏమండి? చెడు ఆలోచనలు కలిగి ఉన్నాయి, చెడ్డ గుణం, చెడ్డ తత్వాన్ని కలిగి ఉన్నందువలన వాటిని ఏం చేసినట్ట దేవుడు బంధించి కటిక చీకటితో నిత్యపాశములు. నిత్యపాశములు అంటే నిత్యపాశములు అంటే బంధించేటువంటి సంఖ్యలు అన్నమాట. పాశములు అంటే అవి మన తాడు అనుకోండి మీరు, లేదా గొలుసు అనుకోండి, ఏమండి, లేదంటే ఇంకా
బంధించేటువంటివి చాలా ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ అనుకోండి మీరు. నిత్యపాసం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏమంటే కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి వాటిని భద్రం చేశాడు. ఇప్పుడు దీన్ని ఎందుకు ఉదాహరణగా చెప్తున్నాడు ఇక్కడ? ఎందుకు ఉదాహరణగా చెప్తున్నాడంటే దేవుడు మనకి కూడా తన మహాకృపను బట్టి క్రీస్తును పంపించి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి ఆయన రాజ్యము లేదా ఆయన కుటుంబము ఆయన సంఘములో మనల్ని చేరిస్తే దీనిని నిలుపుకొనక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన తప్పుడు ఆలోచనలు, సహోదరులు సహోదరి మనల మధ్య గొడవలు, చిచ్చులు, మత్సరము, అసూయ, కలహము, ఇక ఇలాంటివన్నీ, తర్వాత ఇంకా లోకంలో ఎన్నో ఆశలు కలిగి ఇవన్నీ జీవిస్తే మనకి ఈ సంఘంలో ఉండడం అనేది ఏంటనుకుంటున్నారు మీరు? అది మహాకృపండి. మనకిచ్చినటువంటి ఉన్నతమైన పెద్ద స్థానం అది సంఘంలోకి రావడం అంటే. ఇది ఇక్కడ అదే చెప్తున్నాడు, తన ప్రధానత్వమును నిలుపుకొనక. దేవుడు కూడా మనకి క్రీస్తు ప్రధానం చేసుకున్నాడా? మనకి ప్రధానం, నిదానమే ప్రధానం అన్నట్టుగా మనకి ప్రత్యేకించి మనకు ఒక ప్రత్యేకతను సంతరించేటట్టు చేసి సంఘంలో చేర్చిన తర్వాత కూడా మనం ఇవన్నీ నిలుపుకొనకుండా తిక్కగా తిరిగి తిక్కగా మాట్లాడి ఇష్టాసారంగా మన ఆలోచనలు కలిగి మన ప్రవర్తనలు కలిగి ఇవన్నీ ఉంటే సేమ్ అటువంటి నిత్యపాసములతో మనల్ని కూడా బంధించి భద్రం చేస్తాడు. ఇంకెక్కడికి తప్పిపోయే అవకాశం ఉండదు. ఇక్కడ ఒక వివరించడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కనుక. తర్వాత 14, 13 చూడండి. 13 తమ అవమానమును కాదు, అవమానమను. అలాగే ఉందా? మూనని ఉందా? అది ఇన్నాళ్ళు చాలాసార్లు మీరు అవమానమునని చదివేశారు మీరు. కాదు, తమ అవమానమను నురుగు వెళ్ళగక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎవరు? సంఘంలోకి వచ్చిన వాళ్ళే. ఇంకా ఇవన్నీ చదువుతాడు. ఇక్కడ కోరాహు గురించి చెప్తాడు, తర్వాత కయ్యను గురించి చెప్తాడు, బిలాము గురించి చెప్తాడు. ఏమండి, ఇలాంటి మార్గములో ఇంకా అలాంటి సూచనలు మనలో కనబడుతున్నాయేమో, అలాంటి పద్ధతులు మనలో కనబడుతున్నాయేమో చూసుకోమంటున్నాడు. తమ అవమానమును నురగ కక్కడం తెలుసు కదండి. కప్ప నురగ కక్కుతూ ఉంటుంది. సముద్రం అలలు వచ్చినప్పుడు కూడా ఒడ్డుని నురగ కక్కుతూ ఉంటాయి. అంటే మనకి ఏదైనా సంఘంలో అవమానం అనేది ఒకవేళ జరిగిందనుకో, ఏమండి, దాన్ని ఏం చేస్తామంటే నురగ వలె కక్కుతూ ఉంటాం. నురగ వలె కక్కుతూ వెళ్ళగక్కుతారట. సమయం వచ్చినప్పుడు నురగ కక్కుతూ ఉంటారు. చూడు, అప్పుడప్పుడు చాలా వేడివాడిగా ఉన్నాడరా బాబీడు, ఈ విషయం ఇంకా అడుగుతారంట, వదలరంట, దీన్ని మర్చిపోరంట, దీని మనసులోనే పెట్టుకుంటారట. ఇవన్నీ సంబంధించినటువంటి విషయం అండి ఇది. ఇక్కడ మాట్లాడుకుంటే తమ అవమానం చూడండి, ఎవరో ఏదో అన్నారని ఇంకా సంఘంలో దాన్ని మర్చిపోకుండా అలాగే పెట్టుకుని అస్తమాటు నురగ కక్కువారుగా ఉండటం, ఇది సంఘంలో ఉన్న వాళ్ళ విషయంలో అయితే మాత్రం అస్సలు పనికిరాదండి. ఒకవేళ బయట ఉంటే ఒకవేళ ఉండు, దాన్ని కూడా మనం అది కూడా మంచిది కాదు. అయితే దాన్ని స్లోగా వదిలేయి. ఇది మాత్రం వెంటనే వదిలేయి, పొద్దుటి నుంచి సాయంత్రం లోపల వదిలేయి. బయటది కొంచెం తొందరగా పోకపోతే వాక్యంలో బలపడే కోల్ది అలాగ పోతుంది. ఇది మాత్రం సంఘంలో వెంటనే వదిలేసేయాలి. ఇదే తమ అవమానమును నురగ వెళ్ళగక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారంటున్నాడు. మార్గం తప్పి తిరిగితే అంటే పైన ఉన్న చుక్కలు అలాగే ఉంటాయని మనం అనుకుంటాం. ఏమండి, అవి కూడా మార్గం తప్పి తిరుగుతాయి. మనం కూడా మార్గం తప్పి తిరిగితే గాఢాంధకారమైనటువంటి దాంట్లో చూడు, అదే చెప్తున్నాడు, చుక్కలుగానే ఉన్నారు. వారి కొరకు
గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అంటున్నాడు. నిరంతరము నిరంతరము. అందుకే క్రీస్తు ఇవన్నీ తెలుసు కనుకనే ప్రభుల వారికి భూమి మీదకి ఎంత అది చాలా మరి భయానకమైనటువంటి శిక్ష ముందుగా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎరిగాడు కనుకే నా సహోదరులు ఎవ్వరు కూడా అందులోకి వెళ్ళకూడదనేటువంటి విషయంలో ఆయన శరీరాన్ని ధరించుకుని దేహంతో ఏ మనిషి శిక్ష అనుభవించలేనంత శిక్షను అనుభవించి మనల్ని రక్షించాడు. ఆయన కృప మనకి ధారాదత్తం చేశాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు. అందుకే నేను చూడండి మొదటి వచనం, అదే పత్రిక మొదటి వచనం ఫైనల్. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, చూడండి ఎక్కడ భద్రం చేయబడ్డామంటే యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఏమంటే యేసుక్రీస్తునందు భద్రం చేయబడ్డారా? ఏమంటే యేసుక్రీస్తు వారు యందు భద్రం చేయబడ్డామా, లేదా ఆయన చెయ్యి విదిలించుకుని తిరుగుతున్నామా? మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నామా? అవమానమును వెళ్ళగక్కు నురగవలే ఉన్నామా? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే బిలాము బహుమానం ఆశించి మార్గం తప్పి తిరిగిపోయాడు, అలా ఉన్నామా? ఇంకా మీరు ఆ పేతురు రాసిన పత్రిక చదువుకుంటే చాలా వివరణ ఉంటుంది. ఈ యోధా పత్రిక కూడా మీరు చదివితే ఇంకా చాలా వివరణ ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి టైం మనకి అనుకూలించదు కాబట్టి 7వ వచనంలో కూడా దృష్టాంతములుగా ఉంచబడ్డాయి అంటాడు. ఈ విషయాలన్నీ కూడా 7వ అధ్యాయంలో చూడండి. మనమంట యేసుక్రీస్తు దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, భద్రము చేయబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడాలి మనం. దేవుడు గాఢాంధకారము చీకటి ఇదన్నిటినీ కూడా భద్రం చేస్తున్నట్ట మనకి మన దోషాలు. ఎందుకంటే దాంట్లో శిక్షాదండన మనకు వేయడానికి. కనుక మనం ఏ భద్రతలో ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. మీరు క్రీస్తునందు భద్రం చేయబడి ఉండాలా, దేవుడు శిక్ష విధించబోయే దాని విషయంలో భద్రం చేయబడి ఉండాలా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలని మరి ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తానని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, ప్రతి విషయం మాకు చెప్పి ప్రతి విషయం మాకు అర్థమయ్యే రీతిలో మీరు రాయించి ఇచ్చారు తండ్రి. మాకు ఇవ్వబోయే పరలోకము భద్రపరిచారు, మమ్మల్ని శిక్షించబోయే పాతాళాన్ని కూడా భద్రపరిచారు. మేము ఎందులోకి వెళ్ళాలనేటువంటిది మా నిర్ణయానికి వదిలేశారు. కనుక మేము మంచి నిర్ణయంతో క్రీస్తునందు భద్రం చేయబడిన వారముగా మా బ్రతుకులను కొనసాగించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.